I need to get on the next bus. It's already late. Wait, hey, stop him. బాబు ఆ ఫోన్ దొరకదు, మర్చిపో. పోలీస్ స్టేషన్ పోయి ఎఫ్ఐఆర్ ఇవ్వు. ఎఫ్ఐఆర్ అంటే ఏంటన్నా? ఎఫ్ఐఆర్ అంటే ఏదైనా నేరం జరిగినప్పుడు పోలీసులకు ఇచ్చే మొదటి అధికారిక సమాచారం. సింపుల్ గా చెప్పాలంటే నేరం గురించి పోలీసులకు చేసే ఫస్ట్ కంప్లైంట్. ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఇస్తారంటే ఏదైనా దొంగతనం, కొట్టడం, హింస, మోసం, బెదిరింపులు, మహిళలపై నేరాలు ఆర్ క్రైమ్స్ జరిగితే ఇలాంటి వాటికి మనం ఎఫ్ఐఆర్ ఇవ్వాలి. ఎఫ్ఐఆర్ ఎవరివ్వచ్చు అంటే బాధితుడైనా లేదా ప్రత్యక్ష సాక్షి అయినా లేదా నేరం గురించి తెలిసిన ఎవరైనా సరే. తప్పనిసరిగా బాధితుడే ఎఫ్ఐఆర్ ఇవ్వాలి అనే రూల్ లేదు. ఎఫ్ఐఆర్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? ముందుగా పోలీసు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు, దర్యాప్తు మొదలవుతుంది, ఆధారాలు సేకరిస్తారు, అవసరమైతే నిందితుడిని అరెస్ట్ చేస్తారు, చివరికి కేసు కోర్టుకెళ్తుంది. ఇక్కడి నుండే అసలైన క్రిమినల్ కేసు ప్రారంభం అవుతుంది. పోలీసులు ఎఫ్ఐఆర్ తీసుకోకపోతే పిటిషన్ ప్రూఫ్ ని దగ్గర ఉంచండి, కోర్టుకెళ్ళండి, రిట్ పిటిషన్ వేయండి. ఎందుకంటే ఇక్కడ మీ మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది. ఎఫ్ఐఆర్ ఇవ్వడం ఉచితం, ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవడం మీ హక్కు. మీ హక్కులు మీకు తెలుసుండాలి. ఇలాంటి లా విషయాల కోసం ఫాలో చేయండి అండ్ షేర్ చేయండి.